వెల్కమ్ టు అవర్ ఛానల్. అందరూ బాగున్నారా అండి? ఈరోజు నేను చికెన్ బిర్యానీ చేస్తున్నా. సింపుల్గా చేసుకుందాము, ఎందుకంటే సండే కదా. ఈరోజు అడవిడి ఉంది, కొంచెం వంటింట్లో కూడా అడవిడే ఉంది. నేను కొంచెం చదవలేను. నేను బిర్యానీ చేసి పెట్టుకున్నాను. ఇప్పుడు అన్నం చేసేసుకున్నాను అనమాట, పొడి చేసేసుకున్నాను. ఇందులో నేను యాలకులు, లవంగాలు, దాల్చిన చెక్క, పుదీనా, కొత్తిమీర, కరివేపాకు, సాల్ట్, నూనె వేసుకున్నాను. ఇందులో సింపుల్గా చేసుకుంటానని ఇలా చేసి పెట్టేసుకున్నాను. ఇంకా కొంచెం వాటర్ వస్తే అంతా వంపేసాను అనమాట, లైట్గా వచ్చింది, వంపేసాను. మనం రెడీ చేసుకుందాము. ఇది కేజీ చికెన్ అండి. ఈ కేజీ చికెన్తో మొత్తం మనం బిర్యానీ చేసేసుకుందాము. అన్నం మామూలుగానే వండాను నేను, మంచిగా ముక్కలు వేసుకొని వండేసుకుందాము. ఇదంతా మనం కర్రీ వండేసుకుందాము. ఇట్లా మనం ఫ్రై లాగా చేసుకొని ఎలా చేస్తే నేను చూపిస్తాను. సింపుల్గా ఉంటుంది, టేస్టీగా ఉంటుంది, బాగుంటుంది. మనం ఎక్కువ అరవడి కూడా అవసరం లేదు. అన్ని మసాలాలు అన్ని నూనె వేయడం కూడా అవసరం లేదు. మనం ఆయిల్ ఉన్నదనమాట ఇందులో, నేను ఈ నూనెనే వాడుకుంటున్నాను. ఇదంతా పడుతుంది మనకు బిర్యానీకి. స్టార్ట్ చేసుకుందాము. నేను స్టవ్ బంద్ చేసుకున్నాను, ఎందుకంటే ఇది స్టిక్ కదా. మనం ఈ 2 ఆనియన్స్ పెద్దవి తీసుకున్నాను. ఇంకా మనం బిర్యానీ కాబట్టి మనం 2 పెద్దవి తీసుకున్నాను అనమాట. దీని తర్వాత పచ్చిమిర్చి తర్వాత వేసుకుందాము. స్టవ్ బంద్ చేసుకున్నాను కదా, ఇప్పుడు స్టవ్ బంద్ ఆన్ చేసుకుంటున్నాను. ఇది స్టీల్ కాబట్టి మనం బెడ్ చేస్తుంది సార్. ఇది కొద్దిగా సాల్ట్ వేస్తే మనకు తొందరగా కూడా మగ్గుతుంది అనమాట. కొద్దిగా వేస్తాము. ఇందులో మనం యాలకులలో ఇందులో వేస్తున్నాం, ఇందులో కొంచెం వేసుకుంటాము. ఎక్కువ ఏం వేస్తాము, అలా వేసుకున్నాం కదా, ఇందులో వేసుకున్నాము. యాలకులు వేస్తాము, 4 వేస్తాము. ఒక 4 లవంగాలు కూడా వేస్తున్నాను. అంతే, ఏం వేసుకుంటాము. ఇందులో కొంచెం చిన్నగా పెట్టేసుకుంటాం. నేను అల్లం వెల్లిగడ్డ రెడీ చేసుకున్నాక మళ్ళీ తీస్తాను. మనం అల్లం వెల్లిగడ్డ కూడా వేసుకున్నాము, దంచేసుకున్నాను ఫ్రెష్ వేలో. కొంచెం ఇది కూడా ఫ్రై అవ్వండి. మనకు అది ఫ్రై అయింది, అల్లం వెల్లిగడ్డ మనకు ఆనియన్ ఫ్రై అయింది కదా. మనం పసుపు కూడా వేసుకుందాము. పసుపు వేస్తున్నాం, కారం కూడా వేసేస్తున్నాం ఇందులోనే. మనకు అన్ని ఫ్రై అవుతాయి అన్నమాట. మనం దీంతోనే తీసేసుకుందాం. ఇందులో మనం ముక్కలు కూడా వేసేసుకుందాం. ఇప్పుడు ఇందులో వేసుకుందాం మనం అన్ని పీసులు. మంచిగా కట్ చేసుకుంటాం. ఇది మనం గరం మసాలా ఉంది, ఇందులో ఒక చికెన్ మసాలా ఉంది, ఇందులోనే వేసేస్తున్నానని. మనకు ముక్కలకు మంచిగా పడుతుంది అనమాట. మనం బిర్యానీ అన్నాం కదా, అందుకే మంచిగా అన్ని ఒకటేసారి వేసేస్తున్నాము. మనకు ముక్కలకు మంచిగా పడితే మంచి టేస్ట్ మంచిగా వస్తాం. మనం సింపుల్గా వేసుకున్నా బాగుంటుంది అనమాట. మనం ఇందులో మనం ఫస్ట్ అప్పుడు వేసుకున్నాం కదా ఆనియన్ కోసము, ఇప్పుడు మనం ఇందులో వేసుకుందాము. మనకు చికెన్కు మనకు అంతా కరెక్ట్ అయ్యేటట్టు, మన టేస్ట్ కరెక్ట్ అయ్యేటట్టు ముక్కలకు చాలు. మనం అన్నంలో కూడా వేసుకున్నాం కదా సాల్ట్, మనకు సరిపోతుంది అనమాట. అన్నీ
ఇప్పుడు కలిపేసుకున్నాం మంచిగా. మనం ఇందులో పచ్చిమిర్చి కూడా ఇప్పుడు పైన వేసుకుందాము. ఇది మొత్తం వేసేస్తున్నాను. సిమ్లోనే పెట్టేసుకుందాం మనం. నేను కొత్తిమీర కరివేపాకు కూడా వేసుకుంటాను. కొంచెం కరివేపాకు వేస్తున్నాను, కొంచెం పుదీనా తీసుకొస్తాను. పుదీనా మనం అందులో కూడా వేసుకున్నాం కదా, అన్నంలో కూడా వేసుకున్నాం. పుదీనా కరివేపాకు కొత్తిమీర ఇందులో కూడా మనం వేసుకున్నాం. సన్నం కట్ చేస్తున్నాను. పైన వేసేస్తున్నాను. మనం కింద ప్లేట్ పెట్టేస్తాను, చూస్తాను. ప్లేట్ పెట్టేసుకుందాం మనము. ఇవి వేడి వాటర్ చేశాను నేను. వేడి వాటర్ ఇందులో పోసుకున్నాను. మనకు ఇది ఎందుకంటే మనకు స్టీల్ కదా, మాడిపోయే ఛాన్స్ ఉంటుంది అనమాట. మనకి ఇందులో మన చికెన్లో వాటర్ లేదు, మనం జాడీలో మొత్తం తీసేసుకున్నాము. కడిగి పెట్టేశాను అనమాట మంచిగా ఫ్రెష్గా, ఒక చుక్క లేకుండా. కొంచెం వేడి నీళ్ళు వస్తే మంచిగా ఉంటుంది అనమాట. మనకు చల్ల నీళ్ళు వస్తేదానికన్నా వేడి నీళ్ళు వస్తే బాగుంటుంది. మనకు ఒక్కొక్క డ్రాప్ ఏదన్నా మనకు తగ్గి ఉంటే ఇందులో అది పడుతుంది అనమాట, అందుకే పెట్టాను. మనం చూసుకుందాం ఒకసారి. మంచిగా వాసన వస్తుంది, స్మెల్ మంచిగా వస్తుంది. ఇట్లా మనం ఇందులో కుండలో వేసేసుకుందాం. ఇది కడిగి, ఎందుకంటే మనకి ఇది వేడాలకు ఉంటుంది కదా, మంచిగా ఉంటుంది. మంచిగా అవుతుంది కుండలో. వల్ల మనకు హీట్ కూడా ఉంటుంది కాబట్టి బాగుంటుంది. ఇప్పుడు ఇందులో పెట్టేసుకుందాం. మనం కొద్దిగా చాట్ మసాలా కూడా వేసుకుందాము. చాట్ మసాలా కూడా వేసుకుందాము. మంచిగా కలుపుకున్నాం. అంటే ఇంకా మనకి ఇంత నీరేం లేదు ఇందులో. మనకు అట్లా కుండ హీట్ ఉంటుంది కాబట్టి మనకు అంత ఉడికినట్టు అనిపిస్తుంది. ఇక మనకు కలుపు వరకు నీరు అంతా అక్కడ పోయిందో ఎక్కడ పోయిందో. మనం కొద్దిగా నిమ్మకాయ కూడా ఉండేసుకున్నాము, పులుపు వస్తుంది. బిర్యానీ కూడా మంచిగా వస్తుంది టేస్ట్. ఒక సగం నిమ్మకాయ పిండేస్తున్నాం, ముక్కలకు మంచిగా ఉంటుంది. చాట్ మసాలా పులుపు ఉంటుంది కదా, ఇది కూడా మనకు నిమ్మకాయ కూడా మంచిగా పులుపు ఉంటుంది. బిర్యానీకి టేస్ట్ కూడా మంచిగా వస్తుంది అనమాట. మనకు అవసరం ఉంటే అంచులో మనకు అంచు కూడా మళ్ళీ వేసుకొని కూడా కలుపుకోవచ్చు. ఇష్టం ఒక్కొక్క రకం ఉంటుంది కదా, ఒక్కొక్కరికి ఒక్కొక్క ఇష్టము. మనం ఇందులో ఇప్పుడు బిర్యానీ అన్నం వేసేసుకుందాము. మనం బిర్యానీ వండేసుకున్నాం కదా, మనం సిమ్లోనే పెట్టేసుకుందాము. ఎందుకంటే నేను కుండ హీటు మంచిగా ఉంటుంది కాబట్టి అందులో వేసేసుకుంటున్నాను. కుండలు లేకపోతే మనం బౌల్లోనే చేసుకోవచ్చు, కానీ నేను కుండలో చేస్తున్నాను. ఇది ఆల్మోస్ట్ అన్నం మనకు మొత్తం అయ్యింది అన్నము. ఇది మనకి ఎందుకంటే దీని టేస్ట్ అంతా మనకి దీనికి పడుతుందని వేసుకో. మనం అంతా మళ్ళీ అన్నం కలుపుకోవచ్చు, ఎందుకంటే ఈక్వల్ అంతా కలుస్తుంది కదా మనకు. సింపుల్గా ఉంటుందని ఇలా చేస్తున్నాను. అంటే ఎక్కువ మనకు అలర్జీ లేకుండా ఉంటుంది, టేస్ట్ కూడా సూపర్గా ఉంటుంది. మనం అన్ని మసాలాలు అన్ని నూనె వేసుకునే దానికన్నా సింపుల్గా కూడా ఇలా కూడా చేసుకోవచ్చు. మనకు ఒక 10 నిమిషాలు ఉంటే చాలు, ఇక మనకు అన్నం రెడీ అయిపోతుంది. ఎందుకంటే కొంచెం దమ్ముకు కావాలన్నమాట ఇదంతా. ఈ అన్నం కూడా మనకు కొంచెం లైట్గా నీరు బట్టి ఉంటుంది కదా. మనకు కరెక్ట్ వచ్చింది, మనకి కుండకు కూడా సరిపోయేటంతా వచ్చింది. అన్నం మొత్తం తీసేసుకుందాం. బంద్ చేసుకుందాం ఇప్పుడు మన స్టవ్. మనం ఒక 10 నిమిషాలు అయినాక తీసేసుకుందాం. ఇప్పుడు హీట్ ఉంటుంది కదా, హీట్కి మంచిగా మగ్గుతుంది అనమాట. తర్వాత తీసుకుందాం. మనం ఇందులో తీసేసుకుందాము, బేషన్లో తీసేసుకుందాం. మనం అంతా కలిపేసుకుందాము. బరువు మస్తుగా ఉంది, మంచిగా స్మెల్ బాగా వస్తుందండి.
ఇలా సింపుల్గా ఇలా రెడీ చేసుకున్నానండి ఈరోజు. నేను ఎప్పుడు ఒకేలా కాకుండా ఇలా చేసుకున్నాను, సింపుల్గా అయిపోతుంది. నేను సింపుల్గా చేసుకోవాలని చేసుకున్నాను. ఇలా రెడీ చేసుకున్నానండి, సింపుల్గా చేసుకున్నాను. నేను కొంచెం తిని చూపిస్తాను, ఎలా చెప్తాను. మంచిగా అనిపిస్తుంది, మీకు కూడా నచ్చిందని అనుకుంటా. సింపుల్గా చేసుకోవచ్చు, పెద్దగా హడావిడి లేదు. నేను చూస్తున్నానండి, ఘాటు మంచిగా ఉంది. మంచిగా మనం నిమ్మకాయ వేసినాం కదా, పులుపు కూడా బాగుంది. బాగుంది, నాకైతే నచ్చింది. మీకు కూడా నచ్చుతుందని అనుకుంటున్నాను. ఈరోజు సింపుల్గా రెడీ చేసుకున్నానండి బిర్యానీ. లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరొక వీడియోతో ముందుకు వస్తానండి.